చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా భార్యగా ఈ ఇంటి కోడలిగా వెన్నెల మాత్రమే రావాలి. ఆ అర్హత తనకి మాత్రమే ఉంది. వెన్నెల్ని పెళ్లి చేసుకోకపోతే బ్రహ్మచారిగైనా ఉండిపోతాను గాని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను. అది మీ అమ్మ చెప్పింది కూడా అర్థం చేసుకోవాలి కదరా. వెన్నెలకింకా నీ మీద ప్రేమ పుట్టలేదు, ఎప్పుడు పుడుతుందో తెలియదు. అంతవరకు నువ్వు ఎదురు చూస్తావా? చూస్తాను నాన్న. నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు కూడా వెన్నెల కోసం ఎదురు చూస్తాను. వెన్నెల నా సొంతం అవుతుందనుకుంటే ఏం చేయడానికైనా సిద్ధమే. ఎంతకాలమైనా ఎదురు చూడ్డానికైనా సిద్ధమే. నువ్వు వెన్నెల మీద ప్రేమ పెంచుకోవడం తప్పు కాదా? అది కాని వాళ్ల తాహతకి మనం ఎక్కడ తూగుతాం చెప్పు? ఇంకోసారి వెళ్ళి ధైర్యంగా సంబంధం మాట్లాడాలన్నా వాళ్ళ అంతస్తుకి మనం సరిపోవాలి కదా. అమ్మా, అదే నీ సమస్య అయితే నీకు భయం అక్కర్లేదు. ఏంట్రా, కొంపతీసి లంకె బిందెలేమైనా దొరికాయా? లేదు నాన్న. రాత్రి వెన్నెల గురించి ఆలోచిస్తూ పడుకుంటే కలలో సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. ఒకవేళ వెన్నెల నా భార్య అయినా తనని సంతోషంగా చూసుకోవాలంటే నేను ఏదో ఒక పని చేయాలి కదా. అందుకే లేవగానే డిసైడ్ అయ్యాను. ఏంటి, సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేద్దామనా? కాదు నాన్న, నేనే సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నాను. అప్పుడు మమ్మల్ని ఎవ్వడు వేలెత్తి చూపించాడు కదా. ఏమ్మా, ఇప్పుడు నీకు సంతోషమేనా? నువ్వు బాగుపడతాను అంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారు నాన్నా? శుభం, వీడు కూడా దారిలో పడ్డాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా గంగా. అలాగేనండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు మరి, వెళ్ళు వెళ్ళు. ఏంట్రోయ్, అప్పుడే మొహంలో పెళ్లికలు వచ్చింది. ఏంటన్నయ్య ఇది? ఏమైంది నీకు? ఎందుకిలా మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేస్తున్నావు? మెల్లగా, జాగ్రత్త. నువ్వు క్షేమంగా తిరిగి వస్తే ఇలా మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేస్తానని ఆ దేవుడికి మొక్కుకున్న నమ్ములు. నేను కోరుకున్నట్టే ఆ భగవంతుడు నిన్ను నా దగ్గరికి చేర్చాడు. అందుకే మొక్కు చెల్లించుకుంటున్నాను. ఎందుకన్నయ్యా, ఎందుకు? నేనంటే నీకు అంత పిచ్చి ప్రేమ? ఎందుకంటే నువ్వే నా ప్రాణమమ్మా, నువ్వే నా సర్వస్వం. అందుకని ఇలా నీ ఒళ్ళు హోనం చేసుకుంటావా? రక్తం పోతున్నా మొండిగా ప్రదక్షిణాలు చేస్తావా? అమ్ములు, నువ్వు క్షేమంగా తిరిగొచ్చావన్న సంతోషం ముందు ఈ బాధంతరా. నీకన్నా నాకివేవి ఎక్కువ కాదు.
నీకోసం ఇలా ప్రదక్షిణలు చేయటమే కాదు, నా ప్రాణాలిమ్మన్నా రాజబాబు సంతోషంగా ఇస్తాను. ఊరుకోమ్మా. చూడన్నయ్య, నువ్వు నా కోసం చేసింది చాలు, కష్టపడింది చాలు. నిన్నెలా చూసి తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ఇంటికి వెళ్దాం పదా. అమ్లు, ఇంకొన్ని ప్రదక్షిణలు చేస్తే పూర్తయిపోతుందమ్మా. నువ్వింటికి వెళ్ళు, నేను సూర్య వచ్చేస్తాం కదా. అన్నయ్య, నా కష్టం చూసి నీ మనసు ఎంత అలా అల్లాడిపోతుందో నేను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నా గుండె తరక్కుపోతుంది అన్నయ్య. ఇదిగో, నా మాట వింటావా లేదా? ముందు ఇంటికి వెళ్దాం పదా. అది కాదమ్లు. ఇంకేది కాదు, మనం ఇంటికి వెళ్తున్నాం అంతే. రాజాబాబు, ఇంకా ఇలాగే ప్రదక్షిణలు చేస్తే చాలా ప్రమాదం. ఇప్పటికే చాలా రక్తం పోయింది. ఆ దేవుడైనా మీలాంటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటాడయ్యా. ఎందుకంటే మీరు బాగుంటేనే ఊరు బాగుంటుంది, ఊరు బాగుపడుతుంది. ఆ భగవంతుడు స్వయంగా చెప్పలేక ఇలా వెన్నెలమ్మ రూపంలో వచ్చి ప్రదక్షిణలు ఆపిస్తున్నాడు. వెన్నెలమ్మ చెప్పినట్టు ఈ ప్రదక్షిణలు ఇక్కడితో ఆపేద్దాం రాజాబాబు. ప్లీజ్ అన్నయ్య, వద్దన్నయ్య. పదన్నయ్య. రాజాబాబు, నెమ్మదిగా, అన్నయ్య. జాగ్రత్త. నానమ్మా, పొలం దాకా వెళ్ళొస్తాను. అలాగే. రే సూరి, ఎక్కడున్నా? త్వరగా రా. ఆ రాజాబాబు చెప్పండి. పొలం దాకా వెళ్ళొద్దాం పద. అది బాబు, మీకు బాలేదు. ఏం పర్లేదు పదరా. ఆగండి. ఎక్కడికి? అలా పొలం దాకా వెళ్ళొస్తానమ్మా. ఏం వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. అదేంటే ఇప్పుడు వాడికి ఏమైందని ఇంట్లోనే ఉండమని చెప్తున్నావు? ఏమైందా? రాను రాను నీ మనవడికి చాదస్తం ఎక్కువ అవుతుంది. చాదస్తమా? అవును. ఉదయం నా గురించి గుడికి వెళ్ళి మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేశాడు. రక్తం ఎంత పోయిందో తెలుసా? అమలు, ఏంట్రా ఇది? అది చెప్పేది నిజమేనా? నానమ్మా, ఏం కాలేదు నాకు. ఏంట్రా ఇది? ఎంత అది నీ చెల్లెలైతే మాత్రం ముందు వెనక ఆలోచించకుండా ఏదైనా చేసేస్తావా? ముందు వెనక ఆలోచించి చేయటానికి ఇది వ్యాపారం కాదు నానమ్మా, నా చెల్లెలి జీవితం. అమ్ములు ఎంత ప్రమాదం నుంచి తప్పించుకుందో నీకు కూడా తెలుసు కదా. ఇంకెప్పుడలా జరగకూడదనే ఆ దేవుడికి మొక్కుకున్నాను. మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేశాను. అమ్మా వెన్నెలా, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? బాగానే ఉందత్తయ్య. సరే, ఇవి తీసుకో. ఏంటి అవి? ఇవి తీసుకో. వెన్నెలకిష్టమైన పట్టీలు, అలాగే నీ కాలు నయమవ్వాలని ఆయుర్వేద తైలం. నా తల్లే, నా తల్లే, నేనంటే ఎంత ప్రేమే నీకు.
నీ మీద నాకు ప్రేముంది కానీ ఇవి తెచ్చింది నేను కాదు. మరైతే ఎవరు తెచ్చారు? నా కొడుకు ఆదికేశవ. అమ్మా, వెన్నెలకి పట్టీలంటే చాలా ఇష్టమని తెచ్చాను. అలాగే అమ్మమ్మకి తైలం తెచ్చాను. నేను వెళ్ళిస్తే ఏమనుకుంటారో ఏంటో, నువ్వే వెళ్ళిచ్చేసిరా అన్నాడు. నా మనవడు బంగారమే. ఒకప్పుడు అల్లరి చిల్లరగా తిరిగినా ఇప్పుడు మాత్రం బాధ్యత తెలుసుకుని చక్కగా ప్రవర్తిస్తున్నాడు. బుద్ధిగా ఉన్నాడు. వాడు పూర్తిగా మారిపోయాడు. అంతా వెన్నెల చలవే అమ్మా. దీనిమీద వాడుకున్న ప్రేమే వాణ్ణి మనిషిగా మార్చింది. వెన్నెల ఎక్కడ దూరమైపోతుందోనన్న భయంతో వాడి అలవాట్లను, బుద్ధిని పూర్తిగా మార్చుకున్నాడు. వెన్నెలా, తీసుకోమ్మా. మీ బావ నీకోసమే స్పెషల్గా పంపించాడు. తీసుకోమ్మా. నాకు అవంటే పెద్దగా ఇష్టం లేదు అత్తయ్య. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అమలు, ఏంటన్నయ్య? ఏంటమ్మా నువ్వు చేసింది? ఏమైందన్నయ్య? అత్తయ్య పట్టీలు తెస్తే ఎందుకు తీసుకోలేదు? అన్నయ్య, అత్తయ్య అంటే నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది. పైగా నా పట్టీలు కూడా ఎక్కడో జారిపోయాయి. అయినా కూడా అత్తయ్య ఇస్తున్న పట్టీలు తీసుకోవట్లేదంటే అది అత్తయ్య మీదున్న కోపంతో కాదు అన్నయ్య, నీ మీదున్న ప్రేమతో. నా మీద ప్రేమతో అత్తయ్య ఇచ్చిన పట్టీలు తీసుకోలేదా? అదేంటి అమలు? అన్నయ్య, ఒక పక్కన బంగారం పెట్టి ఇంకొక వైపు మా అన్నయ్యను పెట్టి నీకేది కావాలి అంటే నేను ఏ మాత్రం ఆలోచించకుండా మా అన్నయ్యే కావాలని చెప్తాను. నాకేదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే అది నువ్వే ఇవ్వాలి. వేరే ఎవ్వరిచ్చినా నాకది నచ్చదన్నయ్య. ఆ వస్తువు ఎంత విలువైందైనా సరే. నాకు నీ మనసు అర్థమైంది అమలు. కానీ అత్తయ్య ఎంత ప్రేమతో తీసుకొస్తే వాటిని వద్దు అని మొహం మీద అన్నావు. అత్తయ్య బాధపడుతుంది కదా. అలాంటి మంచి మనిషి మనసు కష్టపెట్టడం మంచిదేనా? నిజమే అన్నయ్య, కానీ లేదు, ఏమీ లేదమ్మా. నా మాట వింటావు కదా? అమ్మా, దాని గురించి నీకు తెలుసు కదా. దానికేదైనా నచ్చలేదు అంటే కరాఖండిగా మొహం మీద చెప్పేస్తుంది. పైగా వాళ్ళన్నయ్య దానికోసం ఉదయం మోకాళ్ల మీద ప్రదక్షిణలు చేశాడు. ఆ చిరాకులో నీతో అలా ప్రవర్తించింది తప్ప నీ మీద ఎలాంటి కోపం లేదమ్మా. పైగా నువ్వంటే తనకి చాలా ఇష్టం. అత్తయ్య, ఇంకా ఇలా నేను నుంచొనున్నావేంటి? కూర్చో అత్తయ్య. కూర్చోమ్మా. రామ్మా, రా రా కూర్చో. ఏంటత్తయ్య విశేషం? మా కోసం ఇవన్నీ తీసుకొచ్చావు?
ఏమన్నా చెప్పాలా? అంటే రాజాబాబు అది ఆ, అత్తయ్య, నా దగ్గర నీకు మొహమాట ఏంటి చెప్పు. ఇలా అడగడానికి ఇది సరైన సందర్భమో కాదో నాకు తెలియడం లేదు రాజాబాబు. కానీ ఈ ఇంటి ఆడపడుచుగా నేనడిగితే నువ్వు కాదనవనే నమ్మకంతో అడుగుతున్నాను. అడగత్తయ్య. మా ఆదికేశవ అల్లుడు, ఏంటి మావయ్య? మొన్న మనం వెన్నెలకి ఓ సంబంధం చూసాం కదా. ఆ అబ్బాయికి మన వెన్నెల పిచ్చ పిచ్చగా నచ్చిందంట. ఒక్కసారి రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని వాళ్లే ఫోన్ చేశారు. చాలా మంచి విషయం చెప్పావు మావయ్య. ఎప్పుడు రమ్మంటున్నారు? ఎప్పుడైనా సరే. వాళ్ళకి మన సంబంధం ఎంత బాగా నచ్చిందంటే అవసరమైతే వాళ్లే ఇక్కడికి వచ్చి లాంఛనాల గురించి మాట్లాడుకుందాం అంటున్నారు. చచ్చ, మగపెళ్లి వాళ్ళు వాళ్ళని ఇక్కడికి రమ్మంటం ఏం బావుంటుంది? అవును మావయ్య, మనమే వెళ్దాం. సరే, ఎప్పుడు వెళ్దాం మరి? ఎప్పుడో ఎందుకు, ఈ రోజు మంచి రోజే కదా, ఇప్పుడే బయలుదేరదాం. మావయ్య, కాఫీ తీసుకోండి. కాఫీ ఏం వద్దు తల్లి. ఎందుకు మావయ్య? రోజుకు 20 సార్లైనా కాఫీ తాగుతావు కదా. త్వరలో నీ పెళ్లి అవుతుంది కదా, కాస్త ఫిట్నెస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. నీ పెళ్లిలో అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా. పెళ్ళా? అదే అమ్ములు, మొన్న గుళ్ళో నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం కదా. ఎవరైతే ఏంటి, అయ్యవారి పక్కన అమ్మవారు ఉంటారు కదా. ఈయన ఖర్చు పెట్టినా అప్రూవ్ చేసేది అమ్మవారే కదా. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావంటమ్మా. అందుకే ఓసారి వెళ్ళి కలిసొద్దాం అనుకుంటున్నాం. నీకు ఈ సంబంధం ఇష్టమే కదా? శుభం. సిగ్గు ఆడపిల్ల అంగీకారం. అల్లుడు, ఇక వెళ్దాం పదా. పదమోయ్య. అత్తయ్య, నువ్వేదో చెప్పాలన్నావు, ఏంటది? అది అబే ఏం లేదులే రాజాబాబు. పర్లేదు చెప్పత్తయ్య, ఏంటి విషయం? అంటే అది మా ఆదికేశవ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు. మంచి విషయమే కదా అత్తయ్య, దానికెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఆదికేశవ బాగుపడుతుంటే అందరికంటే ఎక్కువగా సంతోషించేవాడిని నేనే. ఏమన్నా సాయం కావాలా అత్తయ్య? అలాంటిదేం వద్దు, వాడే సొంతంగా పెట్టాలనుకుంటున్నాడు. అలాగే. మరి నేను వెళ్ళిరానా? నానమ్మా వెళ్ళొస్తాను. అలాగే. మావయ్య, పద. పద. అనయ్య, నన్ను కూడా పెళ్లి వారికి పరిచయం చేయి. అలాగేనమ్మా రాజబాబు. ఈవిడ నా చెల్లెలు, పేరు వరలక్ష్మి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మీ చెల్లిని మీరు ఎంతగా ప్రేమిస్తారో నేను నా చెల్లిని అంతగా అభిమానిస్తాను. అవును, మీరా ఊరి ప్రెసిడెంట్ అని విన్నాను, నిజమేనా?
అవునమ్మా, ఈ జిల్లాలోనే అతి చిన్న వయసులో ప్రెసిడెంట్ అయిన వ్యక్తి మా రాజాబాబు మాత్రమే. నా అల్లుణ్ణి ఊరి జనం ప్రెసిడెంట్గా చూడరమ్మా, ఒక దేవుళ్లా కొలుస్తారు. గట్టమనేని వంశానికే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తమ్మ మా రాజాబాబు. మా అల్లుడికి రెండు బలహీనతలున్నాయి. ఒకటి తన పుట్టిన ఊరు, 2 తన తోబుట్టువైన చెల్లెలు వెన్నెల. ఆ రెండిటి కోసం ప్రాణమైనా ఇస్తాడు. విన్నాను. మీరు చెప్పిన దానికన్నా ఎక్కువగానే విన్నాను. కానీ విన్నదంతా నిజమా కాదా అనేదే నా అనుమానం.